24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో ఏంజల్ నంబర్స్ గురించి మీరు చెప్తాను జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి. మీరు నా క్లాసెస్కి రావాలంటే చాలా కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి, ఎక్కడ నేను కామెంట్స్ చూస్తే చాలా మంది ఎక్కడ అని అడుగుతున్నారు, క్లాసెస్ ఎక్కడ అని. సో మీరు మళ్ళీ చెప్తున్నానండి, నా క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అంటే ఈ నెల 29వ తారీఖు నుంచి నేను కొత్తగా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్, కనెక్ట్ టు ద నేచర్కి ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి సో క్లాసెస్ చేస్తున్నాను. మీరు రావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో నా టీం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5 to 7 నా క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయేది కూడా త్వరలో మిరాకిల్ మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను. మిరాకిల్ మార్నింగ్ అంటే ఆ మార్నింగ్ అవర్స్ మిరాకిల్ మార్నింగ్ అవర్స్ అంటారు. ఈ బ్యాచ్ మిరాకిల్ మార్నింగ్. ఎస్. సో రెడీగా ఉండండి. చాలా అద్భుతమైన కంటెంట్తో నేను కొత్తగా లాంచ్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, లైఫ్లో సంపాదించిన డబ్బును అనుభవించాలన్న కూడా చాలా హెల్దీగా ఉండాలి. చాలా మంది ఏంటంటే హెల్త్ పాడు చేసుకుని డబ్బు సంపాదిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సంపాదించిన డబ్బు అంతా కూడా ఈ హెల్త్ కోసం మళ్ళీ పెట్టేస్తారు. ఇక్కడ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నానండి. ఇలా ఉన్న మనం ఏమవుతుందంటే మనం హెల్త్ను వదిలేసి డబ్బు కోసం పరిగెడతాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వెనక్కి వస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ హెల్త్ వదిలేసాం కదా. సో ఈ పోయిన హెల్త్ కోసం మళ్ళీ ఈ డబ్బుని ఖర్చు పెట్టేస్తాం, అంటే జీరో అయిపోతారు అనమాట చాలామంది. సో మీరు డబ్బుని సంపాదించాలి అని అనుకుంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రపంచంలో చాలా అవేర్నెస్ పెరిగింది హెల్త్ మీద. గ్రీన్ టీ తాగుతున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, జిమ్స్కి వెళ్తున్నారు, యోగాలు, జుంబా డ్యాన్సులు రకరకాలు చేస్తున్నారు అనమాట. సో ఎందుకు అని అంటే ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం, ఒక డిసిప్లిన్ లైఫ్ లేదు. సో లైఫ్ స్టైల్ మారిపోయింది. సో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే గుర్తుపెట్టుకుని పదిలంగా ఉండడానికి ఈరోజు నా కాన్సెప్ట్ 10,000 అడుగులు. ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ స్మార్ట్ వాచ్ పెట్టుకోవాలండి, మామూలు వాచ్ కాదు, స్మార్ట్ వాచ్. సో స్మార్ట్ వాచ్ పెట్టుకుని మీరు అసలు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు. నేను జిమ్లో ట్రెడ్మిల్ చేస్తాను. ట్రెడ్మిల్ 20 minutes చేస్తే 150 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. 150 క్యాలరీస్ 20 నిమిషాలు ఆపకుండా నేను ట్రెడ్మిల్ చేస్తాను. నాకు ఆ క్యాలరీస్ 150 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంత సమోసా తింటే 150 క్యాలరీస్ వస్తాయి. అంటే నేను ఒక సమోసాను అరిగించుకోవాలంటే 20 నిమిషాల పాటు నాన్ స్టాప్గా నేను ట్రెడ్మిల్ చేయాలన్నమాట. సో అంటే అదే చెప్తున్నాను, నాకు అనిపించింది దేవుడు ఒక సమోసా తినేతా ఆ సమోసా అరగాలంటే 20 నిమిషాల పాటు ట్రెడ్మిల్ ఫాస్ట్గా చేస్తే నాకు అక్కడ క్యాలరీస్ చూస్తే 150 క్యాలరీస్ అండి. అంటే ఒక సమోసా 150 క్యాలరీస్ అంటే 20 minutes దేవుడా అని అనిపించింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి అసలు మనం ఎంత క్యాలరీస్ తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కమింగ్ ఎక్కువ, అవుట్ గోయింగ్ తక్కువ. ఇన్కమింగ్ ఇచ్చేస్తున్నాం ఫుల్ క్యాలరీస్, అవుట్ గోయింగ్ బయటకు వదలట్లేదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు అందుకే నేను చెప్తున్నాను, మీరు అన్ని ఆరోగ్యంగా ఉండాలి. బీపీ, షుగర్, అన్ని బాగుండాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య హలో బ్రదర్స్ వచ్చేస్తున్నారు. హలో బ్రదర్స్ అంటే బీపీ, షుగర్, వీళ్ళిద్దరిని హలో బ్రదర్స్ అంటారు. బీపీ వస్తే షుగర్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేది బీపీ వచ్చేస్తుంది. వీళ్ళని హలో బ్రదర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు హలో బ్రదర్స్ రాకుండా ఉండాలనుకుంటే రోజుకి 10,000 అడుగులు నడండి. కొంతమంది ఎలా ఉంటారంటే, సార్ మేము ఇంట్లో నడుస్తాం. లేడీస్ అందరికి నేను చెప్తుంటే, అమ్మ స్మార్ట్ వాచెస్ పెట్టుకోండి, అమ్మ మీరు స్మార్ట్ వాచెస్ పెట్టుకుని ఇంట్లో నడుస్తుంటుంటారా, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, అసలు ఎన్ని అడుగులు నడిచాను, స్టెప్స్ కూడా. ఎందుకంటే స్మార్ట్ వాచ్లో నేను రోజు మార్నింగ్ స్మార్ట్ వాచ్ పెట్టుకుని జిమ్కి వెళ్తాను. సో నాకు ఎన్ని అడుగులు నడుస్తున్నాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది, నా హార్ట్ బీట్ ఎలా ఉందో కూడా తెలుస్తుందండి. సో ఇక్కడ మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ తీసుకుంటారు. సో అది కూడా కేర్ యూనిట్లో తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సింపుల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అడుగుల గురించి మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి, రోజుకి 1 నిమిషం సరదాగా అటు ఇటు ఫాస్ట్గా నడిచినా కూడా రక్త ప్రసరణ ఫస్ట్ మెరుగుపడుతుందండి. మీకు గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరైతే మీరు గుర్తుపెట్టుకోండి, సైకాలజీ మారాలంటే ఫిజియాలజీ మారాలి.
వెన్ యువర్ ఫిజియాలజీ చేంజెస్ యువర్ సైకాలజీ చేంజెస్ అని టానీ రాబిన్స్ చెప్తాడు అతనమాట. సో మీరు రోజు సంథింగ్ ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఒకప్పుడు నేను చాలా డల్గా లేజీగా ఉండేవాడిని. ఎలా ఉండేదంటే నేను పడుకుంటున్నాను కదా అయినా నాకు ఎందుకు డల్గా అనిపిస్తుంది, ఎందుకు నీరసంగా అనిపిస్తుంది అంటే నిద్ర ఉండేది అయినా నిద్ర వచ్చేస్తుంది. నాకు అర్థమయ్యేది కాదనమాట. నేను చాలా డీప్గా రీసెర్చ్ చేశాను, ఎందుకు ఇలా జరుగుతుంది, లేజీగా అనిపిస్తుంది అంటే ఒక్క పెడుతుంటుంటుంది, పక్కన ఫ్యాన్ ఉంటుంది, ఎవరైనా వచ్చి ఫ్యాన్ ఆన్ చేస్తే బాగున్ను, ఎవరైనా వచ్చి ఫ్యాన్ ఆన్ చేస్తే బాగున్ను అని అనిపిస్తుంటుంది. దాహం వేస్తుంటుంటుంది, మనం వెళ్ళి వాటర్ తీసుకొని ఎవరైనా వచ్చి ఇంట్లో వాటర్ ఇస్తారేమో బాగున్నా అంటే ఎందుకు ఇలా ప్రొకాస్టినేషన్ ఎందుకు జరుగుతుందని అంటే బికాస్ ఆఫ్ యువర్ గుర్తుపెట్టుకోండి లో మెటబాలిజం వల్ల ఉన్న వాళ్ళు కూడా లో డెసిషన్ అంటే తక్కువ డెసిషన్స్ తీసుకుంటారు, అంత క్వాలిటీ డెసిషన్స్ తీసుకోరు. సో మీరు వాక్ చేయండి. సో ఇక్కడ ఇంకోటి రోజు 5 నిమిషాలు వాక్ చేయడం వల్ల ఇక్కడ మీరు చూస్తే ఫాస్ట్గా మీ స్ట్రెస్ తగ్గుతుంది, నిరాశ నుంచి మనకి ఏంటంటే ఆశలోకి వస్తారంటే మంచి పాజిటివ్ లైఫ్లోకి వస్తారండి. సో ఇది చాలా చెప్తున్నాను, స్ట్రెస్ పోవాలంటే సింపుల్ లేచి నడాలండి, పరిగెట్టాలి అని చెప్పేసి. మన జీవితం పరిగెట్టాలంటే ముందు మనం పరిగెట్టాలండి. ఒకవేళ 10 minutes మీరు కంటిన్యూగా స్పీడ్గా వాక్ చేయండి, బ్రిస్క్ వాక్ అంటారు, నడిచేటప్పుడు చాలా స్పీడ్గా నడండి. 10 minutes మీరు వాక్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. మన బాడీలో బ్రెయిన్లో కార్టిజాల్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ బ్రెయిన్లో కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఇది చాలా బాగుంటుంది. ఇంకా మీరు 15 నిమిషాలు నాన్ స్టాప్గా నడిస్తే రోజు, నేను చెప్పేది రోజు ఒక 30 days పాటు నడిచారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే దీంట్లో బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి 15 minutes పాటు మీరు కంటిన్యూగా వాక్ చేయడం వల్ల. అండ్ వాక్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మన స్టామినా మనకు తెలుస్తుంది. వర్క్ ఆయాసం వచ్చేసినప్పుడు మనకు అర్థమైంది, అమ్మ బాబు బండి సర్వీసింగ్ వచ్చిందని అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు కారు బెక్కుతుంటుంది చూసారా, అలా మనం మెట్లు ఎక్కినప్పుడు బెక్కుతున్నాం అనుకోండి, అప్పుడు మీకు అర్థం అవ్వాలి కారు సర్వీసింగ్ ఇవ్వాలనైనా అని చెప్పేసి. నేను అందుకే ఏమంటానంటే మార్నింగ్ మహారాజులో తినాలి, మధ్యాహ్నం యువరాజులో తినాలి, రాత్రి రోగిలో తినాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారండి. మార్నింగ్ మహారాజులో తినండి, మధ్యాహ్నం యువరాజులా తినండి, రాత్రి రోగిలాగా తినండి, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారండి. సో తినడం కూడా ఒక ఆర్ట్. సో నేను కూడా ఈ మధ్య మార్చుకున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే మార్నింగ్ తక్కువ టైం ఉంటుంది మాత్రం మీరు చెప్పిన దాన్ని బలంగా ఎక్కడన్నా ఒక్కొక్క మంచి టాపిక్ ఏదైనా తీసుకుని మాట్లాడేటప్పుడు మాత్రం మీరు చెప్పిన దాన్ని రెఫరెన్స్ తీసుకుని మీరు చెప్తాను. ఎందుకంటే బీయింగ్ న్యూట్రిషనిస్ట్ నాకు దాని మీద కొంచెం ఇది ఉంది కాబట్టి చెప్తున్నాను, కానీ చాలా బాగా చెప్పారు. అవును, కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మనలో చాలా మంది మార్నింగ్ తక్కువ టైం ఉంటుంది, అసలు మార్నింగ్ రోగిలా తింటారు, మధ్యాహ్నం కొంచెం టైం ఉంటుంది లంచ్కి, యువరాజులా తింటారు, రాత్రి టైం ఎక్కువ టైం ఉంటుంది మహారాజులా తింటారు, అందుకే రివర్స్ అయిపోతుంటారు. ఇప్పుడు మనం తగ్గాల్సిన టైం, ఎందుకంటే ఒకప్పుడు మా ఇంట్లో పెద్ద బీపీఎల్ టీవీ ఉండదండి. టీవీ మెకానిక్ వచ్చినప్పుడు 4-5 ఎత్తుకొని దాన్ని రిపేర్, అంటే ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ డ్రమ్ము మనుషులు స్లిమ్ము, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్స్ స్లిమ్ము మనుషులు డ్రమ్ము అయిపోతున్నారండి. అందువల్ల అంటే మనందరం కూడా తగ్గాల్సిన టైం అది. న్యూట్రిషన్ తీసుకోండి, న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే 30 minutes పాటు కంటిన్యూగా ట్రెడ్మిల్ చేశారు లేదా వాక్ చేశారు అనుకుంటే అప్పుడేమో మీ బాడీలో మెటబాలిజం ఎవరికైతే, నాగార్జున గారు ఎక్కువ మనందరం హీరోలను ఇష్టపడతాం, ఎందుకనంటే ఏమున్నారా హీరోలు ఈ ఏజ్లో కూడా అబ్బా అనుకుంటుంటాం, కానీ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు తెలుసా అండి. సో ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, నాగార్జున, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా అసలు ఫుడ్ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తారండి. ఫుడ్ని కంట్రోల్ చేస్తే మన లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఇక్కడ మెయిన్ పాయింట్ మెటబాలిజం మీద వర్క్ చేస్తారు అందరూ కూడా. సో మీరు 30 minutes పాటు వాక్ చేస్తే వెయిట్ తగ్గొచ్చు, మెటబాలిజం కూడా పెరుగుతుంది. శరీరంలో గుర్తుపెట్టుకోండి కొవ్వు ఏడుస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, అంటే శరీరంలో చెమట వచ్చింది అనుకోండి, చెమట వస్తుందంటే కొవ్వు ఏడుస్తుంది అని అర్థం అండి. అందుకే నేనేమంటానంటే స్వెట్ ఈజ్ ఈక్వల్ టు చెమట ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ క్రయింగ్. మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ కొవ్వు ఏడుస్తుంటే చెమట వస్తుంది అనమాట, అది. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ బర్న్ మై ఫ్యాట్, నా ఫ్యాట్ నేను బర్న్ చేస్తాను అని అనుకోండి. సో ఇంకొకటి ఏంటంటే 45 minutes కానీ వాక్ చేస్తే ఎవరైనా ఓవర్ థింకింగ్ తగ్గుతుందండి. ఎప్పుడైనా మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారో లేచి అటు ఇటు నడండి. కొంతమంది ఎలా ఉంటారంటే బెడ్ మీద పడుకున్నప్పుడు కరెక్ట్గా రాబందులోకి వచ్చే ఆలోచనలు కీ రెక్కలేసుకుని అన్ని గుర్తొచ్చేస్తుంటాయి. 1 గంట అయిపోద్ది, 12 అయిపోద్ది, నిద్ర పట్టదు, గింజుకుంటారు. అసలు కొంతమందికి 1 గంట 2 దాకా నిద్ర పడదు, తెల్లారు 4-5 అప్పుడు అలా నిద్ర పడుతుంది అనమాట. ఆ తెల్లారు లేచినప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు బాగా చూడాలి అసలు ఎందుకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అప్పుడు ఏం చేయాలంటే రాత్రిపూట లేచిన అటు ఇటు నడండి, నిద్ర పడదు. చాలా మందికి పడుకునే ముందు కంపల్సరీగా వాక్ చేయాలండి. అండ్ 60 నిమిషాలు కానీ వాక్ చేస్తే సూపర్, మీకు లైఫ్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావు. రోజుకి 1 గంట సేపు కానీ మీరు నడవగలిగితే
నడవగలిగితే బ్రెయిన్లో డాపమైన్, హ్యాపీ హార్మోన్స్ అంటారు, డోస్ అంటారు, డాపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ డోస్ రిలీజ్ అవుతాయి. మీరు చాలా హ్యాపీ కెమికల్స్ అంటారు, హ్యాపీ హార్మోన్స్ అంటారు, మీరు చాలా బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి ఏంటి ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అందుకే అథ్లెట్స్ ఉండి ఎలా ఉంటారంటే చాలా ఫిట్గా ఉంటారు అనమాట, మామూలుగా కాదు. సో ఈ విధంగా మీరు నడడం వల్ల కూడా మీరు చాలా బోన్ స్ట్రాంగ్ అవుతుంది, మీ బ్రెయిన్ బాడీలో ఆర్గాన్స్ అన్నిటి కూడా మీరు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఎక్కువ కాలం బతుకుతారు. వాట్ ఇన్ఫర్మేషన్ అండి, రియలీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ వాక్ డైలీ 10,000 స్టెప్స్ అని టైప్ చేయండి. కంపల్సరీగా స్మార్ట్ వాచ్ కొనుక్కొని 10,000 స్టెప్స్ అనండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటారు. ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.